ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పరిగెత్తు 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 పరిగెత్తు. ఈ స్పీడ్ సరిపోవట్లేదు చెడి. పరిగెత్తు ఇంకా 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 పరిగెత్తు పరిగెత్తు. కీర్తి కీర్తి చెడి, ఇప్పుడు గేమ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నా. ఇంకొక 60 సెకండ్స్ లో ఆ బాంబు పేలబోతుంది. కీర్తి కాదక్క. కీర్తి 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 కేడి, ఐమ్ గోయింగ్. బాంబ్ స్క్వాడ్ ని రమ్మని చెప్పు. లేదు జడి, నువ్వు వద్దు, నేను వెళ్తాను. జడే, టైం అయిపోతుంది జడే. ఇక లాస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. కేడి, మనకి ఎక్కువ టైం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. జడి ఆగు జడి. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా విఐపి గారి దగ్గరికి రండి. 9 8 7 6 5 కీర్తి 4 3 కీర్తి 2 1 కీర్తి సురేష్ అన్నయ్య, సురేష్ రా. మహాకుంభ మేళాలో అపశృతి, 20 మందికి పైగా మృతి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు, దుండగులు పెట్టిన మరో 3 బాంబులను డిఫ్యూజ్ చేసినట్లు, భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీస్ శాఖ వారు మీడియాకు తెలపడం జరిగింది. రేపు డాడీని మనతో పాటు తీసుకెళ్ళిపోతున్నావు. డాడీకి ఏం కాలేదు. నువ్వేడిస్తే డాడీ ఫీల్ అవుతారు.
డాడీ ఫీల్ అవ్వకూడదంటే నువ్వు ఏడవకూడదు, సరేనా? ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. సురేష్ గారి ట్రీట్మెంట్కి ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే డాక్టర్. దాత్రి తీసుకో. థ్యాంక్ యూ కేదార్. దాత్రి బావకి ఎలా ఉందంట? అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు కేదార్, కానీ 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. రేపు ఈవినింగ్ వదిన హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారంట. పాపం కేదార్ వదిన ఒక్కరే హాస్పిటల్లో ఎంత భయపడుతున్నారో ఏంటో. వదినకి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్తాం. హ్మ్. హలో జగదాత్రి. హలో వదిన, న్యూస్లో జరిగింది చూసాం. ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్పారక్క? ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. రేపు హైదరాబాద్ తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మీరెక్కడున్నారు? టౌన్లోకి వచ్చారా? బాంబ్ బ్లాస్ట్ వల్ల సిటీ అవుట్స్కట్స్ ని బ్లాక్ చేసి ఒక్కో వెహికల్ ని చెక్ చేసి పంపిస్తున్నారు వదినా. మేం రావడానికి పొద్దున్నే అవ్వచ్చు. అక్కడికి రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాం. సరే. అప్పటి వరకు ధైర్యంగా ఉండక్క, బావకి ఏం కాదు. నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి మీరేం తినుండరు. కొంచెం ప్లీజ్ ఏమైనా తినండి వదినా. మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా, మధు కోసం, కీర్తి కోసమైనా సరే. మీరు తినకపోతే వాళ్ళు కూడా తినరు. సరే జగదాత్రి, తింటాం. బాయ్. సరే వదినా. వదిన ధైర్యంగానే ఉన్నారు కేదార్. కొంచెం మనసు కుదురుగా ఉంది. దాత్రి బావ బాగున్నారని తెలిసిందే. నువ్వు లోకల్ ఇన్స్పెక్టర్తో పంపిన భోజనం కూడా చేస్తుంది. వదినకి భోజనం పంపిన విషయం నీకెలా తెలుసు? ఎలా అంటే అమ్మలా మా దాత్రికి కూడా తను ప్రేమించిన వాళ్ళ ఆకలి తెలిసిపోతుంది కాబట్టి. తను ఎంత దూరంలో ఉన్నా, ఏం పనిలో ఉన్నా, తన వాళ్ళకి కష్టం వస్తే పక్కనే ఉన్నాను అన్న భరోసానిస్తుంది కాబట్టి. మధ్యాహ్నం నుంచి నువ్వు కూడా ఏం తినలేదు. మా అందరినీ కాపాడాలంటే నీకు కూడా శక్తి కావాలి కదా. అందుకే ఇప్పుడు వెళ్ళి మనం కొంచెం తిందాం, సరేనా? సరే. కేదార్, ఓ కేదార్, అయ్యో, నీతో దొరికే ప్రతి మూమెంట్ని స్పెషల్ చేయాలన్న నా ఆరాటం, దాన్ని నాశనం చేయాలనే మేఘన సంకల్పం ముందు ఓడిపోతూనే ఉంది దాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.